సుమంత్ మీడియా. నేను మీ యాంకర్ శృతి. నా చేతిలో ఉంది మహాభారతం, కానీ తెలుగులో కాదు, గోండి భాషలో. ఈ బుక్ రాసింది తొడసం కైలాస్ గారు. సో సార్ మనతో ఉన్నారు. ఈ బుక్ రాయడానికి ఎంత టైం పట్టింది, అసలు ఎందుకు రాయాలనుకున్నారు అనేది సార్ మాటలోనే తెలుసుకుందాం. సార్ నమస్తే అండి, బాగున్నారా? యా సార్, చెప్పండి అసలు ఎలా రాశారు, ఎందుకు రాయాలనుకున్నారు బుక్? స్పెషల్గా గోండి భాషలోనే ఈ బుక్ ఉండాలని ఎందుకు అనుకున్నారు? చాలా మంచి క్వశ్చన్ అమ్మ. ఎందుకంటే ఈ పుస్తకం రాయడానికి నాకు 3.5 నెలలు, అంటే 4 నెలలు పట్టుకోండి. అయితే మార్చ్ గత 2024 మార్చిలో స్టార్ట్ చేశాను. అంటే రీసెంట్గానే స్టార్ట్ చేసిన. అయితే ఎందుకు స్టార్ట్ చేసినంటే మాకు గోండి భాషలో ఒక 20,000 పదాల అవసరం ఉన్నది. 20,000 కానీ ఇంకా ఎక్కువైనా కానీ. అసలు మా భాషలో ఎన్ని పదాలు ఉన్నాయి కావచ్చు అనేది నా ఆలోచన. అంటే ఏదైనా కానీ ఇప్పుడు భాష మాట్లాడతారు కదా, అందరు కూడా తెలుగు మిక్సింగ్ లేదా ఇంగ్లీష్ మిక్సింగ్ అంటే గోండిలోని తెలుగు ఇంగ్లీష్ మిక్స్ చేసి మాట్లాడతారు. అవును. సో మెనీ పీపుల్ ఐ am seeing whenever I am confronting them, they are speaking mixed language. This mixed language spread all over the our region, this region. సో ఏంటంటే అందుకొరకే మరి ఇందులో ప్యూరిటీ ఉందా, ప్యూరిటీ ఉండాలి, ఎన్ని పదాలు ఉన్నాయి, కేవలం పదాల సేకరణ కొరకు ఒక పెద్ద పుస్తకం రాయాలన్నాను. అంతేకాకుండా మార్చిలో నా బర్త్డే ఉండే 5వ తారీఖు, అదే రోజున ఇక్కడ ఒకటి బోలిచేతో సమావేశం జరిగింది. ఇక్కడ అంటే ఇక బోలిచేతో మీటింగ్ ఉండే ఇక్కడనే కేబీ కాంప్లెక్స్లో. మీటింగ్ ఉన్న సమయంలో నేను అక్కడికి వచ్చాను. వచ్చి అటెండ్ అయ్యి అయితే ఏమైందంటే మరి అక్కడ కూడా వాళ్ళు కూడా కొన్ని ప్రదర్శన చేశారు. అంటే వాళ్ళ యొక్క వికీపీడియా అంటే ఏమేమి చేస్తున్నారు అని. ఆ సందర్భంలో మాకు శ్రీరామ్ మాస్టర్ కలిశారు. ఆ మాస్టరు కలిసి వేరే పుస్తకం రాశాను నేను. దాని కొరకు వేరే రాశాను. అటువంటి సమయంలో ఐటీడీ పిఓ గారిని కలిసాము ఆ పుస్తక ప్రింటింగ్ కొరకు. ఆ సమయంలో నాకు ఇక్కడ ఉట్నూరులో జరిగినటువంటి మీటింగ్ నాకు చాలా ఇన్స్పిరేషన్. ఎందుకంటే మా భాషని, మా యొక్క గోండి భాషని భారత రాజ్యాంగంలో చేర్చే ప్రయత్నం చేస్తున్నాం. దాని కొరకు 20,000 పదాల సేకరణ అవసరం ఉంది. నేను ఆ మీటింగ్ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఏం చేయాలని ఆలోచించాను, బాగా ఆలోచించాను. అంటే నిజమే, మరి మా భాషలో అన్ని పదాలు సేకరణ కావాలంటే నా వంతుగా నేనేం ప్రయత్నం చేయాలి కదా. అంటే ఎవరు ఎటువంటి ప్రయత్నం చేయకపోతే ఏం లాభం? నాకున్న నాలెడ్జ్ నేనేమేమో రాస్తున్నాను. అయితే ఇట్లానే నేను చూస్తుండగా గతంలో ఈ పుస్తకాన్ని రాశాను కరోనా సమయంలో, కానీ ప్రింట్ లేదు. అంటే ఒక ఇంత కదా, ఇంత పెద్ద ఉన్నది కదా, దీంట్లో ఇంత రాశాను అనుకోండి. అప్పుడు ఇంత రాసి మా అన్నకు చూపించాను. సార్ మీరు మహాభారతం రాసేటప్పుడు కొన్ని రాస్తుండగానే మనకి ఇన్స్పైరింగ్ అనిపిస్తాయి. సో మీకు అట్లా బాగా నచ్చిన క్యారెక్టర్ ఏది సార్ మహాభారతంలో? దీంట్లో నాకు భీష్ముని పాత్ర చాలా బాగా నచ్చిందమ్మా. ఎట్లా అంటే ఇక భీష్ముడు ఎట్లా అంటే తండ్రి కొరకు తన జీవితాన్ని త్యాగం చేశారు కాబట్టి. అంతేకాకుండా ఇప్పుడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఇప్పుడు అన్నదమ్ముల మధ్యన గొడవ వచ్చినప్పుడు దుర్యోధనానికి బాగా సముదాయిస్తారు. అట్లా కాదు, ఇట్లా ఉండాలి, కలిసి ఉండాలి అని ఎన్నో తీర్లు చెప్తాడు. అంతేకాకుండా ఇక తర్వాత యుద్ధం కూడా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు దుర్యోధన వైపు భీష్ముడు ఉంటాడు. అటువంటి సమయంలో మరి ఈ సేనాధిపతిగా ఉంటాడు మన భీష్మాచారి. సేనాధిపతిగా ఉండి సైనికులను ఉద్దేశించి మాట్లాడుతూ, మీరు ఒక సైనికుడుగా వీరమరణం సాధిస్తేనే స్వర్గం లభిస్తుంది. ఒక ముసలివాణిగా ఉండి వ్యాధిగ్రస్తుడుగా చనిపోయే కంటే ఒక వీరమరణం పొంది చనిపోతే మీకు వీరత్వం దక్కుతుంది అని అంటారు. ఒక వీర మరణం పొందితే స్వర్గం మీకు దక్కుతుంది అంటే అట్లా ఒక ధైర్యాన్ని చెప్తారు.
ఓకే ఎందుకు ఒక వీరుడు ఒక వ్యాధిగ్రస్తునిగా మారిపోయి ఒక వృద్ధుడుగా మారి వ్యాధిగ్రస్తుడుగా చనిపోతే ఏం లాభం? అలా మీరు ధైర్యంగా పోరాడండి, యుద్ధం చేసి అమరవీరుడిగా చనిపోయినా పర్లేదు, అప్పుడు మనకు స్వర్గం లభిస్తుంది. అంతేకాకుండా చనిపోయే సమయంలో కూడా మరి అతనిలో ఉన్నటువంటి ఎన్నో ఉపదేశాలను మరి ధర్మరాజుకు ఉపదేశిస్తాడు. అంటే ఒక రాజుగా ఎట్లా ఉండాలి, ప్రజలను ఎలా పరిపాలించాలి అని ఎంతో మంచి ఉపదేశాలను ఇక్కడ ఇచ్చారు. సో మీకు ఆ క్యారెక్టర్ బాగా భీష్ముని క్యారెక్టర్ నాకు నచ్చింది. మా అమ్మాయికి కూడా, మా అమ్మాయి మీరు అడిగిన క్వశ్చన్ మా అమ్మాయి అడిగింది యాక్చువల్గా. నాన్న డాడీ, ఆమె కూడా మహాభారతం అంటే బాగా ఉంది అయితే ఆమె బాగా చూస్తాయి. మహాభారతంలో నీకు నచ్చిన క్యారెక్టర్ ఏదని అంటే నేను భీష్ముడు అని చెప్తే నాకు కూడా భీష్ముడే అని చెప్పేది అట్లా. భీష్ముడి పాత్ర చాలా బాగుంది. ఈ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కథ ఎండింగ్ వరకు భీష్ముడు ఉంటాడు, అంటే ఎన్నో తరాల వరకు. సార్ ఇది స్లోకాస్ టైప్ ఉందా సార్, థియరీ టైప్ రాసారా? థియరీ టైప్. సార్ ఎంత అనుకున్నా కొంచెం కష్టమే సార్, తెలుగు నుండి గోండికి అనువాదం చేయడం కొంచెం కష్టమే. సో మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా, అంటే భయంగా ఫీల్ అయ్యారా, లేదు నేను చేయగలుగుతానా, ఎక్కడైనా ఆగిపోతానా, బుక్ ప్రింట్ అవుతుందా లేదా, అలాంటి ఎప్పుడైనా ఫీలింగ్ మీకు వచ్చిందా సార్? వచ్చిందమ్మా. ఎట్లా అంటే నేను ఇంత బాగా రాశాను కదా, ఈ పుస్తకం ఎక్కడైనా ఆగిపోతుందేమో అని నాకు భయం అయితే వచ్చింది. ఇట్లా కథ వెళ్తుంది, ముందుకు సాగుతున్న క్రమంలో ఎంత మంచి, నేను ఇట్లా రాస్తున్నప్పుడు నేను ఆకాశం పైన వెళ్తున్నా, ఒక్కొక్క మెట్టు పైకి వెళ్తున్నట్టుగా అనిపించింది. వెళ్తూ ఇట్లా అరే ఈ లెసన్ అయిపోయింది. ఎప్పుడైనా కానీ ఒక లెసన్ పూర్తి అయ్యే వరకు నేను కూర్చున్నా. ఒక లెసన్ కంప్లీట్, నాకు ఆ సమయంలో నాకు హెల్త్ కూడా ప్రాబ్లమ్ వస్తాయి. అంటే అప్పుడు మనకు యూరిన్ కానీ ఏదైనా వస్తుంది, పర్సనల్ వర్క్స్ కూడా నేను ఆగిన. అన్ని పక్కన పెట్టి దీనిపైన కాన్సంట్రేట్ చేశారన్నమాట. ఆ లెసన్ అయ్యే వరకు ఏది కూడా తినడం కానీ ఏమి చేయలేకపోతుంది. అట్లా మార్నింగ్ కూర్చుంటే, మార్నింగ్ 6 లేచి అంటే ఉదయాన్నే లేవగానే రాయడం స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే అప్పుడు మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. అట్లా రాసినాం, తొందరగా వచ్చింది. అంతేకాకుండా ఇప్పుడు ఇంత రాస్తున్నప్పుడు నాకు యుద్ధ సన్నివేశాలు వచ్చినప్పుడు పుస్తకం ఆగిపోతుంది కావచ్చు అని ఒక భయం అయితే కలిగింది. యుద్ధ సన్నివేశాలు వచ్చినప్పుడు కఠిన పదాలు ఉంటాయి కదా. అవును సార్, మీరు ఇందాక మాట్లాడాం ఫోన్ కి ఇంతవరకు దాన్ని ఏమంటారో తెలియదు భాషలో, సో అలాంటి కొంచెం కష్టమైన పదాలు ఉంటాయి. అయితే అట్లా రాసిస్తున్న క్రమంలో యుద్ధ సన్నివేశాలు కూడా అయినాయి. అరే నేను ఇక సాధించగలుగుతానని నాకైతే బాగా ఎంజాయ్ అనిపించింది. అవునవును, అట్లా తొందరగా ఫినిష్ చేశాను. సరే, ఇంకొక చిన్న క్వశ్చన్, అది మీరు బుక్ కంప్లీట్ చేసిన తర్వాత ఎవరికైనా ఇచ్చారా, అంటే ఒకసారి చదవండి, కరెక్షన్స్ ఉంటే చెప్పండి అని ఎవరైనా కరెక్షన్ చేశారా? చేశారు. అంటే అది మీరు చెప్పారు కదా, టీచర్స్ నమ్మకమైన వాళ్ళకు ఇవ్వాలి కదా. అదే సో ఇది ఎవరికి ఇవ్వాలండి? మీ భాష కంప్లీట్ గా తెలిసిన వాళ్ళకి ఇవ్వాలి. అయితే నిజానికి ఒకవైపు నేను రాస్తున్నా, ఇంకోవైపు రాసిన దాన్ని ఇచ్చాను, ఇప్పుడు రాశాను. రాయగానే మా శ్రీనివాస్ ఉన్నాడు, మావాడే, మా టీచర్ కదా, టీచర్ కొద్దిగా కొన్ని అవగాహన ఉంటుంది కాబట్టి మా దగ్గర ఉన్నాడు కదా వీడు అనుకుని మా శ్రీనివాస్ ఇచ్చాను. వాడు చదివాడు, బాగా చదివాడు, ఎడిట్ చేశాడు. ఆ ఎడిట్ చేసినా కూడా మళ్ళీ నేను ఎడిట్ చేసిన, ఆయన కరెక్షన్ చేశాడు. చేసిన తర్వాత కూడా నేను కూడా మళ్ళీ కరెక్షన్ చేశాను. మళ్ళీ దాన్ని కరెక్షన్ చేసి ఇట్లా ఒక 10 సార్లు మేము కరెక్షన్ చేసాం. ఒకటికి 10 సార్లు చెక్ చేసుకున్నారు. 10 సార్లు అయినా కానీ కొన్ని మిస్టేక్స్ ఉండొచ్చు, ఇప్పటికి కూడా ఉన్నాయి. సో అంటే పాయింట్ అవుట్ చేసి ఎవరైనా ఇంతవరకు చెప్పారా సార్? మా గోండి ఇప్పుడు గోండి వర్డ్స్ని తెలుగు లిపితో రాయడం అంటే చాలా కష్టమైనది కదా. అట్లా ఇబ్బంది అనేది అక్కడ, అదే వాళ్ళ ఈ పదాన్ని ఇట్లా ఏమంటారు, మనము కొన్ని సంయుక్త అక్షరాలను రాసేటప్పుడే ఇబ్బంది వస్తుంది చదివేటప్పుడు. మన దగ్గర ఎట్లా అంటే గోండి లిపి కాబట్టి మనము
తెలుగు లిపి కాబట్టి గోండి రాయాలంటే కష్టమే, చదవడం కూడా కష్టమే. అయినా మేము ఎటువంటి ఇబ్బంది పడకుండా ఇది మళ్ళీ నేను ఎట్లా రాశానంటే గూగుల్ ఇన్పుట్లో రాశాను, అంటే సెల్ ఫోన్లో టైప్ చేసాను. ఇదే సెల్ ఫోన్లో టైప్ చేశాను. ఈ మొత్తం పుస్తకాన్ని సెల్ ఫోన్లో టైప్ చేశాను. అవునా? మీకు అర్థం కాదు, చాలా మంది సెల్ ఫోన్ని వేరే విధంగా యూజ్ చేసుకుంటారు, కానీ మీరు యూజ్ చేశారు సెల్ ఫోన్ని. సేమ్ ఇదే సెల్ ఫోన్ని ఇక్కడ పెట్టేసి ఇట్లా పెట్టేసి ఇలా టైప్ చేశాను దీంట్లోనే. ఇంత పెద్ద పుస్తకాన్ని 3.5 నెలల్లోనే టైప్ చేశాను. సో మీరు రాయలేదు బుక్ పైన, ఓన్లీ ఫోన్లోనే టైప్ చేశారు ఇంత పెద్ద బుక్ని. అవునవును. అంటే ఎందుకు అట్లా చేసిందంటే ఇప్పుడు వేరే వాళ్ళకు టైప్ చేయడం చాలా, ఇప్పుడు నేను రాయాలి, వాళ్ళు టైప్ చేయాలి, లెంతీ ప్రాసెస్, కొంచెం చాలా లెంతీ ప్రాసెస్. మళ్ళీ వాళ్ళకు ఇబ్బంది. నేను ఫస్ట్ పుస్తకం ప్రింట్ చేసినప్పుడు ఇబ్బందిని చూశాను. ఓకే, ఆల్రెడీ ఒక 5% రాసాను అన్నారు కదా ఆ బుక్ అప్పుడే సార్? కాదు, ఒక రిలీజ్ చేసిన పుస్తకం, ముందు రిలీజ్ చేసిన పుస్తకం నాకు ఒక అనుభవం. ఓకే, మీరు రాసి మళ్ళీ ప్రింటింగ్ ఇచ్చారు, సో అది కొంచెం లెంతీ ప్రాసెస్ అయింది. సో ఇది మీరే టైప్ చేశారంట? ఇప్పుడు నేను స్వయంగా టైప్ చేసిన, డైరెక్ట్ వాళ్ళకు హైదరాబాద్లో ఉన్నటువంటి ఈశ్వరి ఆర్ట్ క్రియేషన్స్ ఇచ్చాను. వాళ్ళు మనం ఏదైతే రాసామో దాన్ని పీడిఎఫ్లో వాళ్ళు ఇస్తే వాళ్ళు దాన్ని అనుస్క్రిప్ట్లో కన్వర్ట్ చేసి మనకు పుస్తక రూపంలో ఇచ్చాడు. అయితే అనుస్క్రిప్ట్లో ప్రాబ్లం ఉండదు, మనకు గూగుల్ ఇన్పుట్స్లో కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది. అట్లా ఏం ప్రాబ్లమ్ సార్ దాంట్లో? అంటే గూగుల్ ఇన్పుట్స్లో అంటే మనము ఒత్తు పదాలను, ఏమంటారు, సంయుక్త పదాలను దగ్గర రాస్తే మన వాళ్ళకి అర్థం కాదు. అదే దాంట్లో అట్లా ఉండదు, ఎట్లా రాస్తే అట్లా తీసుకుంటాం మనం, రాయొచ్చు అలా. అది అనుస్క్రిప్ట్లో మనం మంచిగా రాయొచ్చు. సో ఇప్పుడు ఇది ఈజీనా సార్? అంటే చదవడానికి ఈజీగా ఉంది? ఇప్పుడైతే చదవడానికి ఈజీగా ఉంది. భవిష్యత్తులో చాలా మంది అడుగుతున్నారు దీన్ని, మీరు ఒక ఆన్లైన్ బ్లాగ్ లాగా పెట్టేసి పుస్తకం రిలీజ్ చేయమంటున్నారు. ఇప్పటికీ ఆల్ ఇండియా రేడియోలో చదువుతున్నాం దీన్ని. స్టార్ట్ చేశారా? ఆల్ ఇండియా రేడియోలో చదవడం స్టార్ట్ చేశాను. దాదాపుగా ఇప్పుడు 2వ ఏమంటారు పర్వం నడుస్తుంది, సభా పర్వం నడుస్తుంది. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆల్ ఇండియా రేడియోలో కూడా. దాన్ని స్టార్ట్ చేసాను. ఓకే సార్, బుక్ రాయడం వల్ల ఫినాన్షియల్గా ఏమైనా హెల్ప్ అయిందా సార్? అంటే ఇప్పుడు మంచి పేరు వచ్చింది, ఓకే, ఫినాన్షియల్గా ఎవరైనా హెల్ప్ చేయడం అలాంటి హెల్ప్ ఏమైనా జరిగిందా సార్? రాలేదండి, అట్లాంటి ఇంకా ఫైనాన్షియల్గా ఎవ్వరు కూడా ఎటువంటి హెల్ప్ అయితే ఇవ్వలేదు. సొంతంగా మీరు అనుకున్నారు, మీరు చేశారు. ఎందుకంటే ఇంత మంచి పుస్తకం కదా, నేను రాసేటప్పుడు అంటే ఆనందాన్ని పొందాను, రాసేటప్పుడు చదివేటప్పుడు ఆనందాన్ని పొందాను. కాబట్టి మా వాళ్ళు కూడా ఈ యొక్క తన్మయత్వం చెందాలి, మీరు ఫీల్ అయిన ఫీలింగ్ మీ వాళ్ళు కూడా ఫీల్ అవ్వాలి. అంటే నా యొక్క ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. అంటే ఎక్కడి నుంచి, ఇప్పుడు వాంకిడి నుంచి కొందరు ఫోన్ చేశారు, సార్ ఈ పుస్తకం ఎక్కడ దొరుకుతున్నారు. మంచిర్యాల నుంచి ఫోన్ చేసి, సార్ ఈ పుస్తకం ఎక్కడ దొరుకుతున్నారు. అంటే నాకు మంచి అదే మా వాళ్ళకి పుస్తకం కావాలి అన్న వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అట్లా. ఓకే సార్, మరి ఫ్యూచర్లో బుక్ సేల్ చేసే ప్లాన్ ఏమైనా ఉందా సార్? అంటే ఇది కాకుండా ఇంకా చాలా బుక్స్ రాస్తున్నారు, రాయాలనుకుంటున్నారు కదా, సో ఇలాంటి ఇన్స్పిరేషన్ స్టోరీస్ కానీ ఏదైనా బుక్స్ ని మనం రాయడమే, సేల్ చేయడం కాదు. లేదు సార్, ఇప్పుడు మనలో ఉన్నది ప్రపంచానికి తెలియాలి, ఖచ్చితంగా తెలియాలి అంటే ఇలాంటివి చేయాలి కదా సార్. మన వంతు ఏంటంటే రాయడమే, దాన్ని సేల్ చేయడం అనేది మనం సేల్ చేయకపోయినా ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ అయినా అలాంటి ప్లాన్స్ ఏమైనా ఉన్నాయి సార్? అది ఉంది, అంటే ఎవరికైతే కావాలనుకుంటారో వాళ్ళకి ఇవ్వాలి కదా. మీరు ఆల్రెడీ చెప్పారు మోటివేషనల్ కొటేషన్స్ రాసానని, ఒక 100కి పైగా కొటేషన్స్ రాసాను, 200కి పైగా కొటేషన్స్ రాసాను అన్నారు. సో ఈ కొటేషన్స్ రాయడం ఇదంతా మీ డైలీ లైఫ్లో జరిగే వాటిని ఇన్స్పైర్ చేసుకొని అలాంటి దాన్ని ఇన్స్పైర్ చేసుకొని రాసారా సార్? లేకపోతే ఎవరిది లైఫ్లోనైనా కొన్ని క్యారెక్టర్స్ చూసి ఇలాంటి రాసారా కొటేషన్స్? ఇక డైలీ జరుగుతుంది కదా, దాన్ని బట్టి ఇంకా కొందరు లైఫ్ని చేసుకొని మన డైలీ లైఫ్లో జరుగుతున్నటువంటి దాని నుంచి ప్రేరణ మనకైతే. ఇప్పుడు కొటేషన్స్ ఎట్లా అంటే మనం అంత పెద్దగా వాళ్ళని ఓదార్చకపోయినా ఒక చిన్న మాట ద్వారా ఓదార్స్తాం, అలాంటి కొటేషన్స్ కదా సార్. సో మీరు ఎట్లా ఇన్స్పైర్ అయ్యారు? కొటేషన్స్ ఎట్లా? లైఫే నిజానికి చెప్పాలంటే నా లైఫే కొటేషన్. నేను ఎక్కువగా అటువంటి స్టోరీస్ని ఎక్కువ చూస్తాను నిజానికి. నాది ఈగల్స్, నేను కొన్ని ఎక్కువగా మార్నింగ్ ఎక్కువగా ఇటువంటి కొటేషన్ని చదవడం వల్ల మన మైండ్ అనేది చాలా యాక్టివ్గా పనిచేస్తుంది నిజానికి.
మనం ఒకరోజు ఒక మంచి మెసేజ్ చూస్తే దినంలో మన మైండ్ అనేది మొత్తం రిలాక్స్డ్ గా ప్రశాంతంగా అనిపిస్తుంది. డే మండే స్టార్ట్ అయితే డే మొత్తం హ్యాపీగా ఉంటుంది. అట్లా ఇక మా సారు ఆనందీశ్వర్ సార్ ఉన్నారు, నా గురువే, ఇక్కడ ఉట్నూరులోనే రోజు ఏదో ఒకటి మెసేజ్ పంపిస్తారు. సార్ గారే నా గురువు గారు నాకు ఏదో ఒకటి నోటిఫికేషన్ పంపుతుంది, నేను కూడా ఒకటి రాసి అట్లా పంపిస్తాం. అట్లా సార్ రాసి పంపిస్తారా లేకపోతే నార్మల్ గా ఆయన సారిగా ఏదో ఒకటి వివేకానందుని యొక్క సూక్తులు పంపిస్తారు సార్. ఓకే ఓకే. సో మీరు కూడా రాసి మీ సొంతంగా రాసి మీ సార్కి కూడా షేర్ చేస్తారు. ఓకే. సో ఇక్కడ చూసుకున్న మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉంది అందరి దగ్గర నుండి. అవునవును, చాలా మంచి రెస్పాన్స్ ఉందమ్మా ఇప్పటి వరకు అయితే బాగుంది. అంటే మా పాఠకుల నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్తోనే మాకు ఇంకా మంచి ఉత్తేజం కలిగి నా స్టోరీ రాయాలనుకుంటున్నానమ్మా, రాస్తాను తప్పకుండా. నా స్టోరీ కూడా మంచి ఇన్స్పిరేషనే, ఎందుకంటే చాలా కష్టాల నుంచి వచ్చాము మేము. ఇలాంటి స్టోరీస్ రావాలి సార్, ప్రజలకి ఇన్స్పైర్ చేసే స్టోరీస్. నాదే కాకుండా ఇప్పుడు కొంతమంది యువకులు ఉన్నారు మా గోండిలో, చాలా మంది కూడా యువకులు, వాళ్ళు కూడా రాయాలనుకుంటున్నారు. ఎట్లా రాయాలి అనేది వాళ్ళకు నా నుంచి ఇన్స్పిరేషన్. వాళ్ళు కాకుండా వాళ్ళు రాయాలి. చాలా మా ఆదిలాబాద్ జిల్లాలో చాలా సాహిత్యం ఉంది. మా గోండు పల్లెల్లో, గోండు గూడాలలో ఎన్నో కష్టాలు ఉన్నాయి. ఆ కష్టాలు అంటే అడవికిలో కానీ అంటే వాళ్ళు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని వాళ్ళు జీవనం సాగిస్తారు కాబట్టి అనేక వారితో ఎదుర్కొని అంటే ఎన్నో ఉంటాయి. చాలా సాంగ్స్ కూడా ఉన్నాయి సార్ వాళ్ళ గురించి మోటివేట్ చేయడానికి, వాళ్ళ పరిస్థితి చెప్పడానికి చాలా సాంగ్స్ కూడా ఉన్నాయి. సార్ మీరు సాంగ్స్ అలా ఏమైనా రాస్తారా సార్? నాకు రాయాలని ఉంది అమ్మా, నిజాన్ని చెప్పాలంటే. నేను పాట పాడాను. పాట నా యూట్యూబ్ ఛానల్లో పాడాను. గోండి భాష శోభతాయే గోండి ధర్మని కితాయే కరికి తరువునే అదే కరలేదన దౌలతురా అవల్ బాబు కరు శీతల్ మాతృభాషరా భాష మరుంగ్ తెకే మావ మాకే మరుంగ్ తాపెరా భాష మరుంగ్ మాయరా. చాలా బాగా పాడారండి. అంతేకాకుండా చాలా నాకు పాటలు రాయాలని ఉంది. ఏదైనా ట్యూన్ తీసుకొస్తే దాన్ని పాట అట్లా పేరడీ అయితే రాస్తాము. ఏదైనా ట్యూన్ పట్టుకొస్తే దాన్ని రాయాలని ఉంది, చేస్తాను. నిజంగా చెప్తాను. అటువంటి ఎవరైనా నా దగ్గరకు వస్తే ఖచ్చితంగా పాటలు కూడా రాస్తాను. అంటే మంచి మోటివేషనల్ సాంగ్స్ అయితే ఉండాలి సార్. ఇప్పుడు మనం చాలా గోండి సాంగ్స్ చూస్తాం సార్, ఎక్కువ సాంగ్స్లో కొంచెం డబల్ మీనింగ్ వర్డ్స్ యూజ్ చేస్తారు, అంటే యూజ్ చేయకునే వర్డ్స్ అలాంటివి యూజ్ చేస్తారు. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి సార్? ఒక మంచి భాష ఇది, పాజిటివ్గా రిసీవ్ చేసుకోవాల్సిన భాష, మాట్లాడినంత భాష. సో ఈ నెగిటివిటీ ఇదంతా మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఇలాంటి యూజ్ చేయొచ్చా? నేను ఇంతవరకు చూసిన పాటల్లో అన్నీ మంచిగానే ఉన్నాయి, ఏదైనా కానీ అన్నీ. నేను పాటలు ఏవో నేను చూడలేదు, కానీ చూస్తున్నారు. కాకపోతే చాలా సాంగ్స్లో సార్ డబుల్ మీనింగ్ వర్డ్స్ యూజ్ చేస్తారు. సో అలాంటి వాటిపై అన్ని పాటలు నేను చూసేటి అన్ని మంచి పాటలు చూస్తాను కూడా. పాటలు అన్నీ కూడా మంచి గోండి సాంగ్, నేను ఎక్కువ గోండి సాంగ్స్ని వింటాను అప్పుడప్పుడు. అంటే పాటలు ఎట్లా అంటే అమ్మా, మన మైండ్ని ప్రశాంతంగా ఉంచాలి, రిలాక్స్డ్ ఫీల్ అవ్వాలి సాంగ్స్ వింటుంటే. అంటూ ఉంటారు కదా సంగీతానికి బండల్ని కూడా కరిగించే శక్తి ఉందని. సో అది ఒక పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది మనకి. సో అట్లా ఉండాలి సాంగ్స్ కూడా. అంటే నేను మా గోండిలో సీన్ ఉన్నాడు, సీన్ నేను చూడలేదు. ఆ సీన్ చాలా మంచి పాట పాడతాడు, అదే ఆయన పేరు సీను. ఓకే ఓకే. సో మీ ఫేవరెట్ సింగర్ అంటారు గోండిలో? గోండి ఆయన మంచి సింగరే. ఆయన ఇంకా భాండేయర్ ఊరు ఉంది, అక్కడ నుంచి కూడా మంచి పాటలు పాడతారు. సార్ రీసెంట్గా మీరు విన్న సాంగ్స్లో మీకు బాగా నచ్చిన సాంగ్ ఏది సార్? నచ్చిన సాంగ్ అంటే ఇక నేను మా గోండి డెంసా ఉంటుంది కదా, ఆ డెంసా పాటలు నాకు బాగా ఇష్టం. అంటే మాస్ అంటే కాదు, మా గోండి డెంసా కొట్టినట్టుగా ఉండే పాటలు ఉన్నాయి కదా, సేవు నీవా సేవ్ అని ఉన్నాయి చూడాలి ఆ పాట. కొంచెం ఒక 2 లైన్స్ పాడండి సార్ మాకు. నాకు అంత రాకపోవచ్చు. సేవు నీవా సేవ్ పర్యాల అని రాశాడు. అది నాకు అంటే ఆ పాట అంటే మనకు అందులో మ్యూజిక్ ఉన్న పాట ఎట్లుందో తెలియదు, కానీ మనకు మ్యూజిక్ చాలా డెంసలాగా కొట్టారు. అది ఆ బీట్ మాకు నచ్చింది. అంతేకాకుండా నేను గోండే కాదు, కన్నడ పాటలు కూడా వింటాను. ఈరోజే ఒక పాట, ఈ పాట వినడం వల్ల మా అమ్మాయికి కూడా ఇది చాలా బాగుంది సాంగ్ అనుకొని
మా అమ్మాయికి కూడా బాగా ఇష్టం ఇక. అవును. ఓకే, సో ఎప్పుడో విన్నారు ఈ సాంగ్, అవును. కాకపోతే ఇప్పటివరకు మీకు ఇదే ఫేవరెట్ సాంగ్ ఉంది. ఇప్పటికి కూడా ఎన్నో ఉన్నాయి సాంగ్స్, కానీ స్పెషల్ సాంగ్, నచ్చిన సాంగ్. మా గోండిలో ఇక జంగుబాయి సాంగ్స్ నాకు చాలా ఇష్టం. నేను జంగుబాయి దీక్ష తీసుకుంటా కాబట్టి నాకు జంగుబాయి సాంగ్. కానీ నాకు ఈ వేరే సాంగ్ కన్నడలో కూడా ఇగో ఇది ఇప్పటికి కూడా ఫేవరెట్ సాంగ్. నేను బెంగళూరులో ఉన్నప్పుడు నాకు కన్నడ మొత్తం చదవడం వచ్చు, ఎందుకంటే కన్నడం ఎట్లుంటుందంటే మన తెలుగులాగే ఉంటుంది. అన్ని బస్సుల బోర్డులు చదివాను అప్పుడు, కానీ ఇప్పుడు మనం దూరం ఉన్నాం కాబట్టి. సో మీరు కూడా రాస్తే బాగుంటుంది సార్ సాంగ్స్. రాస్తానమ్మా తప్పకుండా, ఎందుకంటే నాకు ట్యూన్స్ కావాలమ్మా. మెయిన్ ట్యూన్స్ ఉన్నాయనుకో దానికి తగ్గట్టుగా మనం రాస్తాం. నిజానికి గోండిలో మంచి సాహిత్యం రావాలి. నిజానికి ఇప్పుడు ఇప్పుడు తెలుగు సినిమాస్లో ఎట్లా ఇంత మంచి సాహిత్యాన్ని కీరవాణి గారు అని మన ఇతను అతను గుర్తుకొస్తలేదు, మంచి మంచి రచయితలు ఉన్నారు. మన సుద్దాల అశోక్ తేజ సారు చాలా మంచి వాళ్ళు సాహిత్యాన్ని రాస్తారు పాటలలో. అట్లా మన దగ్గర కూడా మంచి సాహిత్యం రావాలని అనుకుంటున్నాను. పాటని పాటగానే చూడాలి ఎప్పుడైనా, నిజమా? అంటే పాటని అది అట్లా పాడాలి ఇట్లా పాడాలి కాకుండా పాటని పాటలాగా చూడాలి, మ్యూజిక్ని మ్యూజిక్ లాగానే చూడాలి కదా.